మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను కార్తిక్. ఏపీ శాసన మండలి ఇవాళ కూడా వాడివేడిగా నడిచింది. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. ఏరు దాటేదాకా ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా ఉంది కూటమి సర్కార్ తీరు అని ఎద్దేవా చేశారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. సూపర్ 6 హామీలను ఎగ్గొట్టేందుకు గత ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు. అప్పుల పేరిట కూటమి నేతలు చేసిన ప్రచారం అంతా తప్పేనని, బడ్జెట్ పత్రాలతో తేటతెల్లమైందన్నారు బొత్స. ఓ అప్పుల్లో ఉంది, ఇది కూరిపోయింది, అది కూరిపోయింది అని చెప్పి వాళ్ళు మోసం చేసి వాళ్ళకి వచ్చి మళ్ళీ రేపు ఏదైతే మీరు ఇచ్చిన ఈ సూపర్ 6 ఉన్నాయో ఈ సూపర్ 6ని ఎగనామం పెట్టడానికి చేస్తున్న ప్రక్రియలో భాగమని చెప్పి మాకు అనుమానం ఉంది అధ్యక్ష. మీరు ఇచ్చిన హామీకి ఏంటిది సమాధానం? ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు లోపల ఇస్తారు? బడ్జెట్ పెట్టారు, బడ్జెట్లో ఎక్కడ కనబరాలేదు. ఏమనండి 14 లక్షల అప్పు ఉంది, 10 లక్షల అప్పు ఉంది. కాబట్టి ఇవి ఇచ్చి మేము ఎగ్గొట్టదలుచుకున్నాం. మాకు సంపద సృష్టి తెలుసు, మా చేతిలో ఇంత వస్తుంది, మేము తీసుకొస్తాం అని చెప్పారు అధ్యక్ష. అప్పులు అని చెప్పి ప్రజల్లో మభ్యపెట్టి వాళ్ళ ట్రాన్స్ఫర్స్లో తీసుకెళ్ళిపోయి వాళ్ళకున్న ఇది ప్రచార మాధ్యమాలతో చెప్తున్నారు అధ్యక్ష. 1,18,000 కోట్లు వచ్చి భయపరీక్షలో మనకు అప్పు వచ్చింది అధ్యక్ష. దాంతోపాటు గవర్నమెంట్ గ్యారంటీస్తో కలిపి ఇంకో 14,000 కోట్లు అధ్యక్ష. 1,32,079 కోట్లు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు చార్జ్ తీసుకొని వచ్చాం. గవర్నమెంట్ గ్యారంటీతో కలుపుకుంటే అధ్యక్ష 1,54,000 కోట్లు గవర్నమెంట్ గ్యారంటీ కలిపి 6,46,000 కోట్ల 537 అధ్యక్ష. ఇది ఆర్థిక మంత్రి గారు ఇచ్చిన బడ్జెట్లో ఉన్న లక్షలు అధ్యక్ష. ఎన్నికలప్పుడు వచ్చి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాము, సూపర్ 6 అని చెప్పారు అధ్యక్ష. ఎన్నికలైన తర్వాత వచ్చి వచ్చే ఆర్థిక సంవత్సరం మళ్ళీ ఏప్రిల్ 1 వరకు కూడా ఈ ఒక్క సిలిండర్తోనే మీరు సరిపెట్టుకోండి అని చెప్తున్నారు అధ్యక్ష. ఇది ఓ సామెత ఉందా అధ్యక్ష? మా దగ్గర లేదు కానీ రాయలసీమలో సామెతది. రాయలసీమ ఏట్లో వెళ్తే వచ్చి ఏటి మల్లప్ప, ఏటి దాటి పెద్ద వచ్చి పోరా బోడి మల్లప్ప అన్నారు. అది ఆర్థిక మంత్రి గారు బాగా తెలుసు సామెత. అది ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. 5 నెలల కాలంలో 8,865 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ఒప్పుకోవడమే దీనికి నిదర్శనమన్నారు. ఏపీలో మహిళలపై రోజుకు 59 దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు వరదు కళ్యాణి. అంటే మహిళల మీద అత్యాచారాలు, హత్యలు లేదా లైంగిక దాడులు, లైంగిక వేధింపులు చాలా పెరిగిపోయాయి అధ్యక్ష. అంటే గంటకి ఇంచుమించు 2-3 మహిళల మీద ఇలాంటి వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఇలా జరుగుతున్నాయనేసి మనకు ప్రభుత్వమే చెప్తుంది అధ్యక్ష. ఇంత దారుణమైన నేరాలు రోజు రోజుకి చాలా పెరిగిపోతూ ఉన్నాయి అధ్యక్ష. దీనికైతే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యము, పోలీసుల వైఫల్యం అయితే ఖచ్చితంగా ఉంది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సూపర్ 6 హామీల గురించి ప్రస్తావన లేదన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. ఎన్నికల ముందు ఉద్యోగులకు హామీలు గుప్పించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వారిని మోసం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక మొదటి నెల మాత్రమే 1వ తేదీన ఉద్యోగులకు జీతాలిచ్చారని చెప్పారు. ఉద్యోగస్తుల గురించి ఒక మాట కూడా ప్రస్తావన చేయట్లేదు. ఉద్యోగస్తులు ఎలా నమ్ముకున్నారో, వీళ్ళకి ఓట్లు వేసినారే కానీ వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పినారో పెన్షన్ స్కీమ్ని కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొని వస్తామని, కరెక్ట్గా 1వ తేదీ జీతాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఇలాంటివన్నీ కూడా పెట్టి వీటి గురించి లేకుండా ఈరోజు వాళ్ళు వచ్చినటువంటి మొదటి నెల జూలైలో మాత్రమే 1వ తేదీ శాలరీస్ ఇచ్చారు, తర్వాత నెలలో 2వ తేదీ ఇచ్చారు, తర్వాత నెలలో 3వ తేదీ, తర్వాత నెలలో 4వ తేదీ, ఈ నెలలో 5వ తేదీ జీతాలు ఇచ్చారు. ఈ విధంగా ఉద్యోగస్తులందరినీ కూడా వారు మోసం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో అడుగడుగునా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేసింది లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. కనీస వేతనాలు అమలుతో పాటుగా వేతనాలతో కూడిన మెటర్నిటీ లీవులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 62 సంవత్సరాల వయోపరిమితి జీవోను వెంటనే అమలు చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, గతంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన జీవోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తమ న్యాయపరమైన డిమాండ్లను చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ప్రసూతి సెలవులు ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి, కనీస వేతనం ఇవ్వాలి. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వ్యాప్తంగా 108 ఉద్యోగులు నిరసనకు దిగారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఉద్యోగ భద్రతతో పాటు కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లాలో రోడ్డెక్కారు 108 ఉద్యోగులు. ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు చేశారు. 108 వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని, జీవో నంబర్ 49 వెంటనే అమలు చేయాలని 108 ఉద్యోగులు డిమాండ్ చేశారు. 8 గంటల పని విధానం అమలు చేయాలన్నారు. వేతనాలు సకాలంలో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు 3 షిఫ్ట్ల విధానం అమలు చేయాలని, ఉద్యోగుల జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అమాయక సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. వైఎస్ఆర్సీపీ నేతలు భూమనపేట మాజీ మంత్రి రోజా, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎంత దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి. పోలీసు అధికారులు ఎవరి చెప్పు చేతలలో ఉండి పనిచేస్తున్నారు అన్నది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది. న్యాయం ఎక్కడా, ధర్మం ఎక్కడా? మా మీద ఐటీడీపీ ద్వారా మా నాయకుల మీద పోస్టింగులు ఇంత జుగుప్సాకరమైనటువంటి రీతిలో పెడుతూ ఉంటే దాని మీద మేము కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్లు తీసుకొని రిసిప్ట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడకపోవటం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోలీస్ వ్యవస్థని శాంతి భద్రతలు కాపాడడంలో భాగంగా చూడకుండా కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అణచివేసే కార్యక్రమానికి మాత్రమే పోలీస్ వ్యవస్థని వాడుతున్నట్టు ఈ ఘటన ద్వారా స్పష్టమవుతా ఉంది. ఇంతమంది వచ్చినా కూడా ఒక కంప్లైంట్ ఇస్తే తీసుకోవడానికి ఎంత టైం పడితే ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా ప్రోటోకాల్స్ అంతా వైలేట్ చేస్తుంది. ఇచ్చినటువంటి కంప్లైంట్కి రెస్పాండ్ కాకుండా ఉంటే దీని మీద ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ వేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఏపీలో వైఎస్ఆర్సీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం వేధింపులు తీవ్రమయ్యాయి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై 4 కేసులు నమోదు చేశారు పోలీసులు. మంత్రి లోకేష్ పై ఎక్స్లో పోస్టు పెట్టారని 1, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని మరో 3 కేసులు పెట్టారు. ఎమ్మెల్యే నివాసానికి వెళ్లిన ఎర్రగొండపాలెం పోలీసులు 441 సిఆర్పీసీ నోటీసులు అందించారు. దాదాపుగా 4 కేసుల్ని ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో కట్టినట్టుగా వారు నోటీసులు ఇచ్చి వెళ్ళారు. అనేక రకాలైనటువంటి కేసులు వాటిల్లో సెక్షన్స్ కింద నమోదు చేసినట్టుగా వాటిల్లో పొందుపరిచి నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. న్యాయపరంగా దీన్ని ఎదుర్కొంటాం. ఇన్ని కేసులు పెట్టినా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు చేసినా, ఎంత దుర్మార్గాన్ని వారు అవలంబించినా ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాం, నిలబడతాం, కలబడతాం. ఎవరిని ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ శక్తి మాకుంది. ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ పిటిషన్పై విచారణ జరిగింది. తనపై నమోదైన కేసును కొట్టేయాలని ఆర్జీవీ పిటిషన్ వేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది కోర్టు. ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా వీర చెన్నయ్య గారిపల్లికి చెందిన మలక అమర్నాథ్ రెడ్డిపై ఇప్పటివరకు 5 కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టినందుకు అమర్నాథ్పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. మొదట కదిరి రూరల్ పిఎస్లో కేసు నమోదు చేశారు. అనంతరం అవనిగడ్డ, నకిరేకల్, విశాఖపట్నం, బాపట్ల పోలీస్ స్టేషన్లలో పోలీసులు కేసులు వేశారు. కదిరి రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు తరచూ ఇంటికి వస్తుండడం అమర్నాథ్ తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ జైల్లో ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చిట్ట విజయ్ భాస్కర్ రెడ్డి పరామర్శించారు. రాజశేఖర్ రెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్తపై పలు స్టేషన్లలో అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు విజయ్ భాస్కర్. హోంమంత్రి అనితపై 2023లో పోస్టు పెడితే ఇప్పుడు అరెస్టు చేసి SC/ST కేసు బనాయించారని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి జైలులో 80% పైగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉన్నారన్నారు విజయ్ భాస్కర్ రెడ్డి. ప్రజాబాహుళ్యంలో ప్రతిపక్షం అనేక రకంగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పటికీ మేము మెదలకుండా కూర్చొని కేసులు ఏం పెట్టలేదు. వాళ్ళు ఇవాళ ఏమీ లేని దానికి కేసులు పెడుతున్నారు, ప్రతిదానికి కేసులు పెడుతున్నారు. జైల్లో ఉన్నటువంటి 100 మందిలో 80 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉంటున్నారు. ఏ జైల్లో అయినా ఎన్ని జైలు కట్టిస్తారు? ముందు జైలు కట్టడం మొదలు పెట్టండి. చంద్రబాబు మందకృష్ణ మాదిగ చంద్రబాబు పల్లకి మోస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. ఎస్సీ వర్గీకరణపై స్పష్టత లేదని చంద్రబాబు అంటుంటే మందకృష్ణ మాదిగ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారి చేతిలో అధికారం ఉన్నా కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలంటే అరకొర కమిటీలు కానివ్వండి, లేకపోతే ఈ యొక్క అధికారులతోటి కాదు, దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలనే విషయం మీకు తెలుసు. మరి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమైనప్పుడు, అప్పుడు ఆ రోజు నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ రోజు కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినారు. మీరు ఎన్డీఏ కూటమిలో ఒక సిగ్నిఫికెంట్ రోల్ నిర్వహిస్తూ ఉన్నారు, వారికి ఉన్నటువంటి ఎంపీల ద్వారా కానివ్వండి. మరి వీటి మీద మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు మందకృష్ణ మాదిగ గారు అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్ఆర్సీపీ నేతల హత్యలకు కుట్రలు చేస్తున్నారు. కామిరెడ్డిపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత సుధాకర్ రెడ్డిని హత్య చేసేందుకు భారీగా ప్లాన్ చేశారు. ఆయన ఇంటి కాంపౌండ్ వాల్కు విద్యుత్ తీగలు ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో సుధాకర్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై సుధాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లూరు జిల్లా జీ మాడుగుల మండలం కొత్తూరు గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినుల జుట్టు కత్తిరించడంపై పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. స్కూళ్లలో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. ఇలాంటి విద్యా కేంద్రాల్లో ఇలా జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారని ఈరోజు అడుగుతున్నాను నారా లోకేష్ గారికి. వికారాబాద్ జిల్లా లగచర్లలో పర్యటించారు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్. ఎస్టీ సంఘాలు గ్రామానికి చెందిన గిరిజనులతో సమావేశమయ్యారు. కలెక్టర్పై జరిగిన దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్ధరాత్రి వేళ పోలీసులు తమను అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్కు తీసుకువెళ్లారని గిరిజనులు హుస్సేన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో గిరిజనులను అక్రమంగా అరెస్టు చేయొద్దని ఎస్పీకి సూచించారు హుస్సేన్ నాయక్. మరోసారి ప్రజలను భయపెట్టి అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే భయపడాల్సిన అవసరం లేదని, అండగా ఉంటామని గిరిజనులకు భరోసా కల్పించారు హుస్సేన్ నాయక్. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో పరిగి డీఎస్పీ కరుణాసాగర్ పై వేటు పడింది. డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు సంగయ్యపల్లి గ్రామ కార్యదర్శి రాఘవేందర్ ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. రైతులను రాఘవేందర్ రెచ్చగొట్టారనే ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేశారు. లగచర్ల ఫార్మా బాధితులు ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిశారు. ప్రభుత్వం, పోలీసులు తమను, తమ కుటుంబ సభ్యులను ఇబ్బందులు పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ ఎంపీలు రవిచంద్ర, సురేష్ రెడ్డి, దామోదర్ రావు తదితరులతో కలిసి ఎన్హెచ్ఆర్సీని కలిశారు. అక్రమ అరెస్టులు, పోలీసుల హింస గురించి కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి గిరిజనుల భూములను ఫార్మా కంపెనీకి కట్టబెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వికారాబాద్ జిల్లా లగచర్లలో అర్ధరాత్రి గిరిజన మహిళలపై పోలీసులు దాడులు చేశారని వెల్లడించారు. ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వకుంటే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. లగచర్లలో జరుగుతున్న దురాగతం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న దురాగతం, వాళ్ళ అన్న అండతో పెట్టిరెగిపోతున్న వాళ్ళ మూకలు, ఇస్తారా చస్తారా అన్నట్టు మెడ మీద కత్తిపెట్టి చేస్తున్న దౌర్జన్యం ఏదైతుందో ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిధ్వనించింది. వారి తరఫున మాది ఒకటే డిమాండ్, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక స్ఫూర్తి ప్రకారం పనిచేయాలి కానీ ఇదేదో నియంతృత్వంలాగా నేనేదో సామ్రాజ్యాధిపతిని చక్రవర్తిని ప్రజలు ఎన్నుకున్న వాడిని కాదు ఆకాశం నుంచి ఊడిపడ్డానన్నట్టు ఎవరు ప్రవర్తించినా తప్పకుండా వారికి పరాభవం తప్పదు. రేవంత్ రెడ్డి కూడా దానికి అతీతుడు కాదు. లగచర్ల ఘటన వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని ఆరోపించారు ఎంపీ బలరాం నాయక్. దాడిలో భూమి లేని వారు ఎందుకు ఉన్నారు అని ఆయన ప్రశ్నించారు. లగచర్లలో ఫార్మా కోసం అన్ని కులాల వారి భూములు తీసుకున్నారన్నారు. లగచర్లపై పూర్తి వివరాలతో ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతపత్రం ఇచ్చామని తెలిపారు ఎంపీ బలరాం నాయక్. మహబూబ్నగర్ లో జరుగుతున్న దానికి ఒక అరాచకంగా చూపిస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ నుండి. అక్కడ ఏమీ లేదు, ఇండస్ట్రీస్ కొరకు భూమి సేకరణ చేయబడుతుంది. అది ఏ గవర్నమెంట్ అయినా అది అక్విజిషన్ చేయవలసిందే. ఏ రైతు కూడా నష్టపోకుండా గ్రామ సభలు పెట్టి అది చేసిన తర్వాతనే ఏదైనా భూమి సేకరణ అవుతుంది తప్ప అనవసరంగా పోయి రాత్రి పోయి ఎత్తుకుపోయి చేసింది ఏం లేదు. అక్కడ ఓ పద్ధతిగానే మేము చేస్తాం. దీని వెనక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండి చేస్తున్న ఇది అరాచకం. కులగణన సర్వేపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారమని ఆరోపించారు మంత్రి పొంగులేటి. రాజకీయ ఉనికి కోసమే విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సర్వే వల్ల ఏ ఒక్కరికి స్కీముల్లో కోత ఉండదని స్పష్టం చేశారు పొంగులేటి. రైట్ వేలో ఈ సర్వే జరుగుతుంది అనే దానికి కౌంటర్ గా ప్రతిపక్షం వారు కూడా ఈ సర్వే అంతా ఒక బోగస్, మీ ఆస్తుల్ని దోచుకోవడానికనో రాజకీయ లబ్ధి కోసం వారి ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్న ఈ తరుణంలో దాని మీద ఒక రాజకీయ రంగు, ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి ఏది విమర్శించినా చెల్లుబాటు అవుతుంది అనే విధంగా భవిష్యత్తులో మీకొచ్చే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గాని కేంద్ర ప్రభుత్వం నుంచి గాని వచ్చే బెనిఫిట్స్ అన్ని మీరు మిస్ అవుతారు అని సత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. ప్రజలంతా దీన్ని గమనించాలి. విజయవాడ సత్యనారాయణపురంలోని శివరామ క్షేత్రంను సందర్శించారు. దక్షిణాంన్యాయ శృంగేరిపేట ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతి స్వామి. విజయ యాత్రలో భాగంగా శివరామ క్షేత్రానికి వెళ్లిన స్వామీజీ అక్కడ ఆదిశంకర విగ్రహాన్ని ఆవిష్కరించారు. శివాలయంలో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత గోపూజ, శంకరాచార్యుల పాద పూజలో పాల్గొన్నారు. స్వామీజీని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు శివరామ క్షేత్రంకు తరలివచ్చారు. భక్తులను ఉద్దేశించి భారతీ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్ను రద్దు చేసింది. అయితే ఆ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. టీటీడీ ఖాతాకు శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్ అనుసంధానం చేయాలని కూడా నిర్ణయించింది. తిరుమలకు టూరిజం ప్యాకేజీలన్నీ రద్దు చేసింది. తిరుపతి ఫ్లైఓవర్కు గరుడ వారధి పేరును పునరుద్ధరించాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. సర్వదర్శనం భక్తులకు 2-3 గంటల్లో దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో తెలిపారు. ఏ విధంగా బెస్ట్ ఉన్న కన్స్టెంట్స్ లో ఏ విధంగా బెస్ట్ గా చేసి వీళ్ళకి 2-3 గంటల్లో దర్శనం అయ్యేలాగా, అంటే రాగానే వెంటనే దర్శనం అవ్వదు. 2-3 గంటలు అంటే వర్చువల్ క్యూ ఎలా అయితే ఎస్ఎస్డి వాళ్ళకి రేపు పొద్దున్న 11 గంటల్లో రావాలని అలా ఇస్తున్నాం, అలాగే ఏ విధంగా అందరికీ కూడా అలా ఇచ్చి ఈ ఫిజికల్ క్యూలో అంతసేపు ఉండాల్సిన అవసరం ఉండకూడదు అనేది బోర్డు యొక్క ఉద్దేశం. దాని ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి స్టడీ చేసి చేయడం అనేది ఉద్దేశం. బాపట్ల జిల్లా రాజీవ్ నగర్లో దారుణం జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు బడుగు నాగేశ్వరరావు అనే వృద్ధుడు. మతి స్థిమితం లేని బాలికను బలవంతంగా ఇంట్లోకి తీసుకువెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు గమనించి నాగేశ్వరరావును దేహశుద్ధి చేశారు. వైద్య పరీక్షల కోసం బాలికను ఆసుపత్రికి తరలించారు. నాగేశ్వరరావుపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాపట్ల జిల్లా బేతాళవారిపాలెంలో కలకలం రేపిన కిడ్నాప్ ఘటన సుఖాంతమైంది. గ్రామానికి చెందిన పిల్లి వెంకటకృష్ణారావు తన స్నేహితుడు రియాజ్ అకౌంట్లో ఉన్న డాలర్లను మాయమాటలు చెప్పి తన అకౌంట్లో వేయించుకున్నాడు. కొద్ది రోజులుగా రియాజ్ డాలర్స్ గురించి అడుగుతుంటే కృష్ణారావు స్పందించలేదు. దీంతో మరో స్నేహితుడితో కలిసి కృష్ణారావుని కిడ్నాప్ చేసేందుకు రియాజ్ ప్లాన్ సిద్ధం చేశాడు. హైదరాబాద్ నుంచి 2 కార్లలో 7 వెళ్లి కృష్ణారావుని కిడ్నాప్ చేశారు. అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. అధునాతన టెక్నాలజీ ఉపయోగించి చిన్నగంజాన్ టోల్ ప్లాజా వద్ద నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్ సస్పెండ్ అయ్యారు. విద్యార్థికి గుండు కొట్టించారని వైద్య విద్యా డైరెక్టర్ చర్యలు తీసుకున్నారు. గుండు కొట్టించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. ఈ విచారణలో గుండు కొట్టించిన విషయం నిర్ధారణ కావడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వైద్య విద్యా డైరెక్టర్. జాతీయ వార్తలకు వెళ్దాం. మహారాష్ట్రలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ప్రధాన పార్టీల అగ్రనేతలు చివరి రోజున ముమ్మర ప్రచారం చేశారు. ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ పూణే, అహిల్యానగర్లో ప్రచారం నిర్వహించారు. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ బారామతితో పాటు అష్టి, ఫల్తాన్, ఇందాపూర్లలో ర్యాలీలో పాల్గొనగా ముంబాదేవి శివసేన అభ్యర్థి షైనా ఎన్సీ తరపున రోడ్ షో నిర్వహించారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. ప్రధాని మోదీ విదేశీ పర్యటనతో మహారాష్ట్రలో చివరి రోజు ప్రచార బాధ్యతలు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తీసుకున్నారు. బైలాపూర్, అక్కల్కోట్లో ఆయన బహిరంగ సభలు నిర్వహించారు. నితిన్ గడ్కరీ గోండియానా, నాగపూర్లలో సుడిగాలి పర్యటనలు చేశారు. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రచార ర్యాలీలు రద్దు చేస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అధికార మహాయుతి, విపక్ష మహావికాస్ అఘాడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో 288 స్థానాలకు 4136 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బారామతిలో అజిత్ పవార్ వర్సెస్ యోగేంద్ర పవార్, వర్లీలో ఆదిత్య ఠాక్రే వర్సెస్ మిలింద్ దేవ్రా సహా పలు కీలక ఫైట్స్ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. సాధారణంగా మహారాష్ట్రలో దాదాపు 3వ వంతు స్థానాల్లో మెజారిటీ మార్జిన్లు తక్కువగానే ఉంటాయి. ఇవే గెలుపోటములు నిర్దేశిస్తాయి. ఈసారి అంతకు మించిన పరిస్థితి నెలకొంది. పాత మిత్రులు శత్రువులుగా, శత్రువులే మిత్రులుగా మారి పోటీ చేస్తున్నారు. దీంతో మహారాష్ట్ర ఎలక్షన్స్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. రష్యా యుక్రెయిన్ యుద్ధ గతిని మార్చేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అందిస్తున్న దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై దాడికి వినియోగించుకునేందుకు అనుమతినిచ్చారు. ఈ నిర్ణయంతో మాస్కో పైకి లాంగ్ రేంజ్ మిసైల్స్ ప్రయోగించేందుకు యుక్రెయిన్కు అవకాశం దొరికింది. ఉత్తర కొరియా సైన్యం సాయంతో కోల్పోయిన భూభాగాన్ని తిరిగి పొందేందుకు రష్యా సిద్ధమైన నేపథ్యంలోనే బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. లాంగ్ రేంజ్ క్షిపణులను యుక్రెయిన్ ఉపయోగించేలా అనుమతి ఇవ్వాలని చాలా రోజులుగా పశ్చిమ దేశాలతో పాటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బైడెన్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ఐటీ స్టాక్స్ సూచీలను పడేశాయి. దీంతో సెన్సెక్స్ ఓ దశలో 600 పాయింట్లు కోల్పోయింది. తర్వాత కాస్త కోలుకుంది. లాభాల స్వీకరణతో మళ్లీ సూచీలకు నష్టాలు తప్పలేదు. చివరికి 241.3 పాయింట్ల నష్టంతో 77,339 వద్ద ముగిసింది. నిఫ్టీ 78.9 పాయింట్ల నష్టంతో 23,453 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 84.4 ఉంది. దేశంలో బంగారం ధర పెరిగింది. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర 76,365గా ఉండగా ఇవాళ 645 రూపాయలు పెరిగి 77,010గా ఉంది. ఇవాళ కిలో వెండి ధర 91,604గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. ఇవాళ ఔన్స్ గోల్డ్ ధర $2,592 ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర $30.68 ఉంది.
ఇంటర్నెట్ ఛార్జ్ అవసరం లేని ఫోన్ ఇలాన్ మస్క్ రిలీజ్ చేయబోతున్నాడంటూ వస్తున్న రూమర్స్ ఒట్టివే అని తేలిపోయింది. 2021 నుంచి టెస్లా స్మార్ట్ ఫోన్ గురించి ప్రచారం జరుగుతోందే కానీ ఇప్పటి వరకు ఈ స్మార్ట్ ఫోన్స్ పై ఇలాన్ మస్క్ గానీ టెస్లా గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. పైగా స్మార్ట్ ఫోన్ల తయారీపై తనకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని ఇప్పటికే ఇలాన్ మస్క్ ప్రకటించడంతో టెస్లా ఫోన్ తయారీ లేదని మరోసారి రుజువైంది. ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో జరగనున్న ఈ సిరీస్లో టీమిండియా కెప్టెన్గా పేసర్ జన్ప్రీత్ బుమ్రా వ్యవహరించనున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లేందుకు నిరాకరించడంతో బుమ్రానే సారథిగా వ్యవహరిస్తాడనే విషయం స్పష్టమైంది. ఇటీవల రోహిత్ శర్మ సతీమణి రితిక రెండో బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఈ సిరీస్లోని మొదటి 3 మ్యాచ్లకు రోహిత్ శర్మ దూరంగా ఉండనున్నాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.